నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఎంతో కాలంగా పెండింగ్ డీఏలు, పీఆర్సీ కోసం, ఇతర పెండింగ్ బిల్లుల కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం, తర్వాత ఏరియర్స్ కోసం అయితే ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి బడ్జెట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు బడ్జెట్ కూడా త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్‌లోనైనా ఉద్యోగులకు సంబంధించి, పీఆర్సీ సంబంధించి, పెండింగ్ డీఏల గురించి గుడ్ న్యూస్ రావాలని, నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటారు. ఇప్పటికే చాలా టైం ఆలస్యమైంది. పీఆర్సీ గడువు దాటిపోయింది. కాబట్టి ఉద్యోగులందరూ కూడా చాలా లక్షల్లో నష్టపోతున్నారు. 16% డీఏ, దాదాపు 5 డీఏలు అంటే దాదాపు 16% డీఏలు పెండింగ్‌లో ఉన్నాయంటే దాదాపు ఒక్కొక్క ఉద్యోగి లక్షల్లో నష్టపోతున్నటువంటి సందర్భం. మరి పైగా లక్షల్లో ఇన్‌కమ్ టాక్స్‌లు కూడా చెల్లిస్తున్నారు. మరి ఏ వస్తువు కొన్నా జీఎస్టీ చెల్లిస్తున్నారు ఉద్యోగులు. మరి ఉద్యోగులు చెల్లించే పన్నులను మరి ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. మరి వివిధ వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాల అమలు కోసమే ఖర్చు పెడుతున్నాయి. కానీ మరి ఉద్యోగుల సంక్షేమానికి, పెన్షన్ల సంక్షేమానికి ఏమాత్రం నిధులైతే కేటాయించకపోవడం అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాం. పీఆర్సీ నివేదిక రెడీ, ఇప్పుడే మాకివ్వద్దు ప్రభుత్వం సూచన, నివేదిక స్వీకరణకు ప్రభుత్వం మల్లగుల్లాలంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. పెండింగ్లోనే బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని ప్రభుత్వానికి భయం, ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆగ్రహం అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ఉద్యోగులకు కొంతవరకు పీఆర్సీలు అయితే ఇచ్చింది. కానీ ఉద్యోగ సంఘాలతో మాట్లాడడం కానీ, అసలు ఉద్యోగుల్ని కలవనీయకుండా మరి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వకుండా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో మరి ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసహనంతో అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి మరి మాకు పీఆర్సీ, మాకు డీఏలు, పెండింగ్ బిల్స్ ఇవన్నీ ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి ఉద్యోగులందరూ కూడా ఓట్లేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగులు పెట్టుకున్న ఆశల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి వారి యొక్క ఆశల్ని తీరుస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక వివరాలకు వెళ్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పీఆర్సీలకు సంబంధించి పీఆర్సీ నివేదిక సిద్ధమైన స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఇందుకు నిదర్శనంగా వైఖరి చాలా అన్యాయంగా ఉందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉద్యోగులందరూ కూడా చర్చించుకుంటున్నారు. కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30వ తేదీతో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ 2023 అక్టోబర్లో మరి వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ ప్రతిపాదనలు కూడా స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు, చర్చల తర్వాత యూనియన్లు, ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వాన్ని కూడా కోరారట. కానీ మరి ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి పీఆర్సీ కమిషన్ అయితే ఎదురు చూస్తుంది. ఇక పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ భయపడుతున్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కేబినెట్ సబ్ కమిటీ కానీ, ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన సమావేశంలో కానీ మరి ఎంతసేపటికి పెండింగ్ బిల్లు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పీఆర్సీ మీద అయితే ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా ఈ అనుమానానికి అయితే తావిస్తున్నట్టు అందరూ కూడా భావిస్తున్నారు. ఇక నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెపం నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫిట్మెంట్ పెంచకపోతే హామీలు నెరవేర్చలేక, ఆదాయాన్ని సమకూర్చుకోలేక సర్కారు సతమతమవుతున్నదని విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోతే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పీఆర్సీ తేనెతుట్టెను కదిలించడం ఎందుకనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప పీఆర్సీ ప్రస్తావన చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇక మరి ఉద్యోగుల పట్ల కేసీఆర్ ఔదార్యంగా వ్యవహరించారని చెప్పేసి ఇక్కడ తెలంగాణ మొదటి పీఆర్సీ సిఆర్ బిశ్వాల్ కమిటీ నివేదికలో 7.5% ఫిట్మెంట్ను సిఫార్సు చేసింది. కానీ కేసీఆర్ సర్కార్ సైతం 30% ఫిట్మెంట్ను ప్రకటించింది. ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడిన, కరోనా కష్టాలు వెంటాడిన అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించి మరి భారాన్ని భరించేందుకు సిద్ధపడింది. 2015లో 43% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసిందని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంతకంటే తక్కువ ఫిట్మెంట్ ఇస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు జంకుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలు అయితే అంటున్నారు. ఇక బకాయిల సంగతి ఏంటి? తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియగా జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపచేయాలి. ప్రస్తుత పీఆర్సీలో పాత బకాయిలు ఇస్తారా, ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి వర్తింపజేస్తారా అని ఉద్యోగుల్లో సందేహాలు అయితే ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలానికి గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు 5% మధ్యంతర భృతిని కూడా ప్రకటించింది. ఈ మధ్యంతర భృతి కూడా చాలా తక్కువ ప్రకటించారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్ బకాయిలను మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా, నోషనల్ బెనిఫిట్ రూపంలో ఇస్తుందా అన్న సందిగ్ధంలో కూడా ఉద్యోగులు అయితే ఉన్నారు. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీలో ఆలస్యమైంది. ఐఆర్ కూడా తక్కువగా ఇవ్వడం, డీఏలు కూడా పెండింగ్లో పెట్టడంపై సర్కార్ ఉద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మొదటి పీఆర్సీలో బిస్వాల్ కమిటీ వివరాలు చూద్దాం. బిస్వాల్ కమిటీ అయితే ఫిట్మెంట్ సిఫార్సును 7.5% సిఫార్సు చేస్తే కేసీఆర్ అయితే 30% ఫిట్మెంట్ ప్రకటించారు.
ఇక ప్రభుత్వంపై అప్పుడు 12,595 కోట్ల భారం పడింది. ఇక 2015లో ఫిట్మెంట్ చూస్తే 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 73% ఇచ్చామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఉద్యోగులకు ఈ పీఆర్సీ అమలు చేసిందో సరే అదే విధంగా అంతకంటే ఎక్కువ మొత్తంలో కూడా మరి ఇప్పుడు కూడా 30% పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మరి వెంటనే పీఆర్సీ రిపోర్ట్ని ఈ బడ్జెట్ సమావేశాల ముందు తెప్పించుకొని మరి బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఎందుకంటే పీఆర్సీ నివేదిక ఆల్రెడీ రెడీ అయిపోయింది. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు, అన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు. కాబట్టి అంతా రెడీ అయిపోయింది. కాబట్టి వెంటనే మరి ఈ బడ్జెట్లో పీఆర్సీ నివేదికని స్వీకరించి ఆ ఉద్యోగులకు నిధులు కేటాయించి వారికి పీఆర్సీ, పెండింగ్ డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్, ఇతర ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నారు. లేకుంటే ఉద్యోగులందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం మీద మరి బడ్జెట్ సమావేశాల ముందు బడ్జెట్ ముందు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ వినతి పత్రాలు ఇవ్వాలి. సబ్ కమిటీ మరి మంత్రులతో ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరిపి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.